మన పూజా కార్యక్రమంలో ఆది పూజను అందుకునే దేవుడు గణపతి. ఏ దేవునికి కనిపించని రూపాలు మనకు గణపతిలో కనిపిస్తాయి. గణపతి రూపాలు 64 అని, అందులో ముఖ్యంగా 33 ఉన్నాయని, అందులో షోడశ గణపతి రూపాలకు అత్యంత ప్రాధాన్యం ఉందని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే పైన చెప్పిన రూపాలలో శ్వేతార్క గణపతిని గురించి స్పష్టంగా ఎక్కడా చేర్చినట్లు చెప్పలేదు. నారదాది పురాణ గ్రంథాలలో తెల్లజిల్లేడు వృక్షం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదైతే ఆ వృక్షపు మూలల్లో గణపతి ఆకృతి తయారు కాగలదని చెప్పబడింది. అలాంటి వృక్షం దొరకడం, అట్టి రూపాన్ని దర్శించడం కొంత దుర్లభమని పెద్దలు తెలియజేశారు. గణపతి ఉపనిషత్తులో చెప్పినట్లు త్వం మూలాధారే స్థితోసి నిత్యం అన్నట్లు తెల్లజిల్లేడు సహజ సిద్ధంగా ఉండే చెట్టు. గణపతి ఆకృతిలో అన్ని అవయవాలతో తయారు కావడం ఒక గొప్ప విశేషంగా భావించబడుతోంది. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని విష్ణుపురి వీధిలో స్థిర నివాసంగా ఉంటూ వేలాది మంది భక్తులకు దర్శనమిస్తూ గత 25 ఏళ్లగా కేవలం గరికలతో ప్రదక్షిణాలు చేస్తేనే భక్తుల కోరికలను ప్రసాదిస్తున్నాడు శ్వేతార్క మూల గణపతి స్వామి. సర్వ అవయవ సంపూర్ణుడిగా ఎలాంటి చెక్కడములు మలచడములు లేకుండా స్పష్టంగా నేత్రములు, నుదురు, దంతములు, జ్ఞానదంతం, కాళ్ళు, పాదములు, చేతులు, తల్పము, సింహాసనం, మూషికము, మోదుములతో ఆకృతిని పొంది దర్శనమిస్తుండడం విశేషం. లక్షలాది మంది భక్తులకు ఇలవేల్పుగా మారి కోరిన కోరికలు తీరుస్తున్న శ్వేతార్క మూల గణపతి స్వామిని మీరు దర్శించండి. కోరిన కోరికలను సిద్ధింపజేసేందుకు స్వామి కృపకు పాత్రులు కండి. మంగళవారం నాటి దర్శనం మరియు ప్రదక్షిణలు చాలా విశేషం. మరియు సాయంత్రం 6 గంటల నుండి అభిషేకం, అర్చన, పల్లకీ సేవ, ఊరేగింపు, భజన, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.